వెల్కమ్ టు M1 న్యూస్. దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందూ సమ్మేళనంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా గిరిమాజిపేటలో విద్యారణ్య హిందూ సమ్మేళనానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఈ రోజు ఘనంగా ఆవిష్కరించారు. గోవిందరాజుల గుట్ట, రుద్రమాంబ, గిరిమాజిపేట 3 బస్తీల ఐక్యతతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 26వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 నర్సంపేట రోడ్లోని వివేకానంద కళాశాలలో ఈ విద్యారణ్య హిందూ సమ్మేళనం జరగనుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోవిందరాజుల గుట్ట ప్రాంగణంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజంలో ఐక్యతను పెంపొందించడం, సమాజాన్ని చైతన్యవంతం చేయడం ఈ సమ్మేళన ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. అందరూ కుటుంబ సభ్యులతో భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, भारत माता की जय, जागो हिंदू देश की बंधु, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय भवानी, मातरम, जय भवानी, जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. ఆర్ఎస్ఎస్ స్థాపించబడి 100 సంవత్సరాలు అవుతుంది. అందుకోసమని దేశం మొత్తంలో బస్తీలుగా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. అన్ని బస్తీలలో అన్ని కుటుంబాలు కలిసి, అన్ని కుల సంఘాలు కలిసి జరిగే హిందూ సమ్మేళనాలలో మన దగ్గర ఇప్పుడు ఈ గోవిందరాజులగుట్ట, చార్బౌలి బస్తీలు కలిపేసి విద్యారణ్య హిందూ సమ్మేళనం అని మనం జరుపుకోవడం జరుగుతోంది. దాని గురించి ఈ గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది. ఈ హిందూ సమ్మేళనాల్లో అన్ని కుల సంఘాలు వాళ్ళు, అన్ని హిందూ కుటుంబాలందరూ కలిసి మన హిందూ ఐక్యతను చాటాలని, హిందూ కుటుంబాలన్నీ కదిలి రావాలని మేము కోరుతున్నాము. పుల్లూరు ప్రవీణ్ కుమార్, న్యాయవాది. శ్రీరామ్. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా మన వరంగల్ మహానగరంలోని గిరిమాజిపేట, గోవిందరాజులగుట్ట, రుద్రమాంబ, చార్బౌలి బస్తీల హిందూ సమ్మేళనం, విద్యారణ్య హిందూ సమ్మేళనం ఈ నెల 26వ తేదీన ఆదివారం వివేకానంద కాలేజీ నర్సంపేట రోడ్ నందు జరగబోతున్నది. ఆ కార్యక్రమానికి యావత్ మన బస్తీల, ఈ 3 బస్తీల యొక్క 50 మంది హిందూ బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. మన హిందూ ఐక్యత అనేది చాలా అవసరం. హిందూ సమాజం అంతా విడిపోతే చాలా దుష్పరిణామాలు అనేవి సంభవిస్తాయి. కాబట్టి మన హిందూ ఐక్యతను చాటుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ హిందూ సమ్మేళనాలు పెట్టుకుంటున్నాం అంటేనే మనం సమాజం ఎట్లా విచ్ఛిన్నమై ఉన్నదో అర్థమవుతున్నది. ఈ సమ్మేళనాలు ఇతర మతాల్లో లేవు, అవి మనమే పెట్టుకుంటున్నాం అంటే మన సమాజం విడిపోయి ఉన్నది. కాబట్టి విడిపోయినటువంటి ఈ సమాజాన్ని మళ్ళీ సంఘటితపరిచి ఒక అజేయమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దాన్ని గుర్తించి ఈనాడు ఈ హిందూ సమ్మేళనాలు మనము యావత్ దేశవ్యాప్తంగా, మన ప్రాంతంలో కూడా, మన దగ్గర కూడా జరుపుకుంటున్నాం. కాబట్టి 50 మంది హిందూ బంధువులందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈనాడు మన హిందూ జీవన విధానానికి మన పునాది అంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నం అవుతున్నది. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన అంటూ ఉన్నటువంటి స్వధర్మాన్ని పాటించడము, స్వదేశీ వస్తువులను వాడుకోవడము, తర్వాత పర్యావరణాన్ని రక్షించుకోవడము, సమరసతోటి జీవించడము, ఇవన్నీ కూడా మన సమాజంలో అనాదిగా సనాతన ధర్మంలో ఇమిడి ఉన్నాయి. మనకు తెలియకుండానే వాటిని కాస్త మరిచిన కారణంగా వాటిని మళ్ళా వాటన్నిటిని కూడా స్ఫురణకు తెచ్చుకుంటూ, గుర్తు చేసుకుంటూ, ఆ లక్షణాలను మళ్ళీ మనం పుణికిపుచ్చుకొని ఒక
ఒక అజేయమైనటువంటి సమాజ నిర్మాణానికి మనందరం పునాది వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి 50 మంది హిందువులందరినీ కూడా రావాల్సిందిగా మనవి చేస్తూ ముగిస్తున్నాం. శ్రీరామ్. నేడు మన హిందూ బంధువులందరికీ కూడా మేము ఘనంగా కూడా స్వాగతం పలుకుతున్నాం. మన శ్రీ భూ నీలాసమేత గోవిందరాజ స్వామి ఆలయ మెట్ల ప్రాంగణం నుంచి కూడా ఈ రోజు గోడపత్రిక ఆవిష్కరణ మరియు గోడపత్రిక ఆవిష్కరణ జరగడం జరిగింది. అయితే హిందూ శక్తి అనేది కూడా చాలా గొప్పదైనటువంటిది. మన హిందువులందరం కూడా మన చిన్నతనం నుంచే మాకు చెప్తూ ఉంటారు మా నాన్నగారు అందరూ కూడా మనంతా వస్తే కుటుంబం అని. అయితే నేడున్నటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందయ్యా అంటే మనలో మునుపటి నుంచి ఈ హిందూ అనే బంధువులు అనేది ఉన్నది. కాకపోతే దాన్ని మనం ఏం చేయాలంటే జాగృతం చేయాలి. ఆ యొక్క జాగృత చేసే క్రమంలో మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తిని చైతన్యపరుస్తూ మనం అందరం కూడా ఈ విధంగా సమ్మేళనాలు చేస్తూ ఉన్న తరుణంలో ఏమవుతుందయ్యా అంటే మనలో ఉన్నటువంటి ఐక్యత భావాన్ని పెరిగి తద్వారా మనలో ఉన్నటువంటి యొక్క అపోహ భావాలు పోయి ప్రతి ఒక్క వ్యక్తి హిందుకు ఖచ్చితంగా ఉంటుందయ్యా మనం కలవాలని చెప్పని. అయితే ఆ సందర్భం అనేది ఇప్పుడు రావడం ఇది నిజంగా చాలా గొప్పైనటువంటి అవకాశంగా నేను భావిస్తున్నాను. అయితే హిందూ ధర్మంలో ఉన్నటువంటి బంధువులందరూ ఈ రానున్నటువంటి 26వ తేదీ రోజున సాయంకాలమే కాకుండా ప్రతిరోజు ప్రతి వారము నిత్యము మన కుటుంబంతో కొంచెం సమయాన్ని కేటాయిస్తూ మన కుటుంబంలో జరిగేటువంటి పరిస్థితులు వారికి వచ్చేటువంటి సమస్యలు మనం ఏ విధంగా అధిగమించాలి, మనం వారితో సమయం గడపడం ద్వారా వారు అంటారు ఇప్పుడు మీరు నమ్ముతున్న మనం భగవంతుడు కూడా మేము ఏకాంత సేవం చేస్తుంటాం. ఏకాంతం అంటే ఏందయ్యా, మీరు ఇది జరిగిన విషయం చెప్తున్నాను. ప్రతి వ్యక్తి కుటుంబంలో భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, కూర్చొని కలిసి ఒకసారి కనుక చర్చించుకున్నట్లయితే అది ఎంత సమస్య అయినా కూడా పరిష్కారం అవుతుందట. దీన్ని ఏకాంత సేవ అని చెప్పి మేము దేవుని దగ్గర చేస్తూ ఉంటాము. ఇది చాలా గొప్పైనటువంటి విషయం. ఇప్పుడు మనం చేయాల్సిన పని కూడా అదే. ప్రతి కుటుంబంలో కూడా అందరూ కూడా రోజు కొంత సమయాన్ని కేటాయించి వారి కుటుంబ సభ్యులతో చర్చించి వారి మధ్యలో ఉన్నటువంటి సమస్యలను కూడా వాళ్ళు చర్చించుకొని ముందుకు వెళ్ళాలి. తద్వారా నేను మొదట అని చెప్పని మార్పు నాతో ప్రారంభించి అలా నా కుటుంబం నుంచి నా వాడ నుంచి నా యొక్క జిల్లా నుంచి నా రాష్ట్రం, నా దేశం, ఇలా ప్రతి గడపకు ఈ యొక్క నినాదం పోవాలి. ఎందుకంటే మన అందరూ కూడా వసత కుటుంబం. నేడు హిందువులలో ఐక్యత భావం అనేది కూడా రాను ఏమైతుందో తగ్గుతుంది అంటున్నారు. లేదు నేనైతే ఖచ్చితంగా దృఢంగా నమ్ముతున్నాను. హిందూ ఐక్యత అనేది ఖచ్చితంగా అందరిలో ఉన్నది భావన, హిందూ భావన అనేది. కాకపోతే దాన్ని కొంచెం మనం చైతన్యపరిచేటువంటి ఇటువంటి సమ్మేళనాలు, ఇటువంటి సమావేశాలు మరిన్ని ముందుకు జరగాలి. మనం అందరం కూడా గడపలోని కులం, గడప దాడితే అందరం కూడా హిందువులు, మన బంధువులు అటువంటి విషయాన్ని మర్చిపోవాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇందాక వీరు పూజలు చెప్పినట్టు మనము ఈ యొక్క దేశభక్తిని పెంపొందించుకుంటూ అంతేకాకుండా మన హిందూ సనాతన ధర్మమైనటువంటి ఆ యొక్క బొట్టు కానివ్వండి ప్రతి ఒక్క హిందువు ఖచ్చితంగా ధరించాలి. మన హిందూ సోదరులకు నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అయితే అంతేకాకుండా ఈ యొక్క హిందూ ధర్మంలో మనతో బాధ్యతగా మన సనాతన ధర్మం చెప్పినటువంటి ఈ యొక్క గురుకులాలు మళ్ళీ రావాలి. పాఠశాలలో మనకు విద్య ఎంత ముఖ్యమో సంస్కారం అంతకంటే ముఖ్యం అని చెప్తుంది. ఈ యొక్క విద్యతో పాటు ఈ సంస్కారము నేర్పించే కేంద్రాలుగా ఆనాడు మనకు తల్లి ఒడి, గుడి, బడిగా మనకు భరించడం జరుగుతుంది. ఈ మూడింటిని కూడా మనము ఖచ్చితంగా రక్షించుకుంటూ వాటిని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ రోజు విద్యారణ్య హిందూ ధర్మ సమ్మేళన పోస్టర్, గోడపత్రిక మరియు కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సమితి అధ్యక్షులు చక్లం ఉపేందర్ గారు, మరో విశిష్ట అతిథిగా కుక్కడపు శ్రీనాథ్ గారు మరియు బూరా రమేష్ గారు, పండితులు, కమిటీ పూర్తి సభ్యులు ఏకతాటిగా కలిసి ఈరోజు ఈ గోడ పత్రికలను మరియు కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఏప్రిల్ 26వ తారీఖు ఆదివారం సాయంకాలం 5:30కి ఈ హిందువులంతా చైతన్యవంతంగా తయారై మన సంఘటిత శక్తిని చాటాలని ప్రతి గడపకు ఈ ఆహ్వాన పత్రిక అందడం జరుగుతుంది, కరపత్రం. దీన్ని ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ కార్యక్రమంలో పాల్గొని 26వ తారీఖు నాడు జరిగేటువంటి ఆ సమ్మేళనంలో హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మన హిందూ సంఘటిత శక్తిని చాటాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కలిగించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై శ్రీరామ్. దేశం లోపల ఈరోజు అనిశ్చిత పరిస్థితి ఉంది. తర్వాత మనందరికీ తెలుసు హిందూ సమాజాన్ని ముందు పట్టుకునే ప్రయత్నంలో కూడా హిందూ సమ్మేళనం చేయడం జరుగుతుంది. ఈ హిందూ సమ్మేళనం జయప్రదం చేయాలి, అందరు కదిలి రావాలి. ఇంటింటికించి అందరం కూడా ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చు
ఆ రోజు 26/4/2026 నాడు మన కాశీబుగ్గ లోపల ఉన్న స్వామి వివేకానంద కళాశాల ప్రాంగణం లోపల ఆ సభకు అందరూ రావాలి, ఆ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఇది నా కోరిక. అందరికీ కూడా భారత్ మాతాకి జై. ఈరోజు గోవిందరాలగుట్ట స్వామివారి ఆధ్వర్యంలో గోడపత్రిక పాంప్లెట్స్ ఆవిష్కరణ చేయడం జరిగింది. విద్యా అరణ్య హిందూ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి గౌరవ పెద్దలు అధ్యక్షులుగా చెక్లం ఉపేందర్ గారు అధ్యక్షత వహిస్తున్నారు. అలాగే నేను కట్టర్ రాజేందర్ నాకు ప్రధాన కార్యదర్శిగా అందరూ పెద్దలు నన్ను ఎన్నుకోవడం జరిగింది. దానికి కమిటీ సభ్యులు అందరూ కూడా అంగీకరించడం జరిగింది. దీని యొక్క ప్రతి ఒక్కరి బాధ్యత మన హిందూ సమ్మేళనము ఒక ఘనంగా దీన్ని నిర్వహించాలి. ప్రతి ఒక్క హిందువులు కూడా దీన్ని బయటకు వచ్చేసి పండుగ వాతావరణం కూడా నెలకొనే విధంగా మనం ఈ 26వ తారీఖు నాడు జరగాల్సినటువంటి ఈ యొక్క వివేకానంద కాలేజీలో సాయంత్రం 6 గంటలకు మీటింగ్ ఉంటుంది. స్వామి వాళ్ళు వస్తున్నారు, ప్రతి ఒక్క పెద్ద పెద్దలు వస్తున్నారు. ఈ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. తెలిస్తేనే రావాలి. ఈ యొక్క ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి తెలిస్తేనే రావాలి. పిలిస్తేనే రావాలి, పిలిస్తేనే వస్తా, నాకు తెలియదని కాకుండా తెలిస్తే విషయం తెలుసుకోవడానికి కూడా రావాలి. ఇవాళ మనం చూస్తున్నాం బయట ఎన్ని అవంతరాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఎన్ని మనం ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. ఇలా అన్య మతస్థులు కూడా మన హిందూ ధర్మాన్ని దాన్ని నీరుగార్చే విధంగా వాళ్ళు ఏదో రకంగా మభ్య పెడుతూ కూడా మన హిందువులను కూడా వాళ్ళు ప్రలోభ పెడుతూ వాళ్ళ దారికి తెచ్చుకునేటువంటి మనం సిచ్యువేషన్ చూస్తున్నాం. అలాంటి వాటికి మీరు వెళ్ళకండి. మన హిందూ ధర్మం చాలా గొప్పది, మన సనాతన ధర్మం చాలా గొప్పది. మన ధర్మాన్ని వేరే కంట్రీ వాళ్ళు అవలంబిస్తున్నారు, కానీ మనం దీన్ని నీరుగార్చే విధంగా మన దగ్గర వండుకుంటూ కూడా మన అన్య మతస్థులు మనని దీన్ని వేరే దారికి తీస్తున్నారు వాళ్ళు. కానీ అలాంటి వాటికి మనం ప్రలోభ పడద్దు. ఇప్పటికైనా అర్థం చేసుకుందాం. ఈ యొక్క పండుగను మనం ఘనంగా దిగ్విజయంగా మనం ప్రతి ఒక్కరి బాధ్యతగా ప్రతి ఒక్కరం అందరం ఐకమత్యంగా ముందుకెళ్ళాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. ఆర్ఎస్ఎస్ 100వ సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రతి హిందువుని మేల్కొల్పే విధంగా ప్రతి ఒక్క బస్తీలో అంటే మన రాష్ట్రాల్లో దేశం మొత్తం అంగరంగ వైభవంగా ఇప్పుడు నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనం మన బస్తీలో ఈ నెల 26వ తారీఖు ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకి మనకి వివేకానంద కాలేజ్ నర్సంపేట రోడ్ యందు 3 బస్తీలు సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనాన్ని ప్రతి ఒక్కరం ఘనంగా నిర్వహించుకోవాలని, ప్రతి ఒక్కరూ వాళ్ళంతట వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొనే విధంగా ఉండాలని దానికోసం ఈరోజు కరపత్రము మరియు గోడపత్రికని విడుదల చేయడం జరిగింది. మనము మెయిన్ గా మనం చూడాల్సింది ఏంటంటే గడప లోపలే కులం, గడప బయట హిందువులం అనే సిద్ధాంతం పాటిస్తే మన హిందువుల యొక్క బలం అనేది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, ఒక ప్రభంజనం లాగా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ చాలా బస్తీలలో ఇలా జరిగింది. మనకి హిందూ సమ్మేళనాలు ప్రతి దగ్గర 5,000 మంది 6,000 మంది పాల్గొనడం జరిగింది. అలాగే స్వచ్ఛందంగా మన బస్తీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు ఇంటి బయటికి వచ్చి ఈ హిందూ సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. నా పేరు విడియాల నూతన్ కుమార్, బాల స్వయం సేవకండి నేను. థ్యాంక్ యూ. దేశంలో నెలకొన్న పరిస్థితులు చూస్తే మన హిందువులలో ఐక్యత పెంచవలసిన బాధ్యత ఉంది. మనందరము ముందుకొచ్చి హిందువుల ఐక్యతను పెంపొందింపజేస్తేనే మన మనగడ మన ఉనికి అని చాటి చెప్పగలుగుతాము. మనలో కుల భేదాలన్నీ విడనాడి మనంతా హిందువులం, మనంతా ఒకటే, హిందువులంతా ఒకటే అనే నినాదంతో మనందరం ఐక్యతతో ఉంటే ఏదైనా సాధించవచ్చు. అందుకోసం మన హిందుత్వాన్ని ప్రతిష్టం చేసినందుకు ఈ సమ్మేళనం జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఇందులో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేకూర్చాలని, మనందరం ఒకటే అనేది నినాదాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఏర్పరిచిన ఈ సభను విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను.